నిన్న వారణాసి ఈవెంట్‌కి ప్రియాంక చోప్రా వేసుకున్న లెహెంగాని డీకోడ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే చూసారా? అదొక రాయల్ మోనోక్రోమ్ లుక్ అనమాట. చాలా అంటే చాలా ఎలిగెంట్ ఉంది. చూడ్డానికి చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అది అబ్జర్వ్ చేస్తే చాలా అంటే చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి ఆ ఔట్‌ఫిట్ మొత్తంలో. లెట్స్ డీకోడ్ ఇట్. ఔట్‌ఫిట్ అబ్జర్వ్ చేస్తే అది చాలా మినిమల్ లుక్ ఉన్న లెహెంగా అనమాట. కానీ మినిమల్ లుక్ ఉన్న లెహెంగాకి లగ్జరియస్ కొంచెం రాయల్ లుక్ వచ్చే జ్యువెలరీ ఉంది. ఆ జ్యువెలరీ ఎంత బావుంది, దానికి ఎంత బాగా కాంప్లిమెంట్ చేస్తుంది అనంటే, అది ఓవర్ షాడో చేయట్లేదు. లెహెంగా కనిపిస్తుంది అండ్ జ్యువెలరీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంత బాగా క్లియర్‌గా కాంప్లిమెంట్ చేస్తుంది జ్యువెలరీ. మేకప్‌కొచ్చేసరికి మేకప్‌లో కూడా ఏం హడావిడి లేదు. వార్మ్ మేకప్ ఉంది. వార్మ్ ఐ షాడో, న్యూడ్ మ్యాట్ లిప్‌స్టిక్ వేసుకున్నారు. చూడగానే ఒక గాడెస్ ఫీలింగ్ వచ్చేలాగా కనిపిస్తుంది. అంత బాగా కాంప్లిమెంట్ అయింది మేకప్ కూడా. స్కర్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లేస్ ఫ్యాబ్రిక్ అనమాట. దానికి గోల్డెన్ బార్డర్ వచ్చింది. మొత్తం అంతా ఇంట్రికేట్ డీటెయిల్స్ ఉన్నాయి దాంట్లో. చిన్న చిన్న సీక్వెన్స్, షిమ్మరీ లుక్ వచ్చేలాగా ఉంది. అండ్ బ్లౌజ్ విషయానికొచ్చేస్తే బ్లౌజ్ స్వీట్ హార్ట్ నెక్ లైన్ అండ్ డోరీ గూడా ఉంది. అది కూడా లేస్ ఫ్యాబ్రికే. దుప్పట్టా వచ్చేసి లేస్ ఫ్యాబ్రికే కానీ గోల్డెన్ స్కైలాప్ బార్డర్ ఉంది దానికి. అవుట్‌ఫిట్ డిజైనర్ వచ్చేసి అనామిక కన్నా అనమాట. మొత్తం ఫ్యాబ్రిక్ లేస్ ఫ్యాబ్రిక్ కాబట్టి అది ఆబ్వియస్‌గా సీ త్రూ ఫ్యాబ్రికే. అండ్ జ్యువెలరీ వచ్చేసి మొత్తం అది కుందన్ ఇంకా పర్ల్స్ తోటి ఒక మంచి చోకర్ అనమాట. అది ఒక వింటేజ్ లుక్ క్రియేట్ చేసింది ఆ చోకర్. అండ్ వడ్డానం కూడా సేమ్ పర్ల్స్‌తోనే ఉంది. ఎంత వార్మ్ మేకప్ ఉన్నా కానీ గ్రీన్ బింది అండ్ మాంగ్ టీకా తోటి ఎండ్ చేశారనమాట. ఇలాంటి ఒక రెట్రో ఎలిగెంట్ లుక్, మోనోక్రోమ్ లుక్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడ కొంచెం చిన్న స్మాల్ మిస్టేక్ అయినా గానీ మొత్తం లుక్ అంతా ఖరాబ్ అయిపోతుందనమాట. ఈ లుక్‌లో అయితే అసలెక్కడ హడావిడి లేదు. మొత్తం అంతా మినిమల్ మేకప్ కానీ, మినిమల్ లెహెంగా మొత్తం. ఇలాంటి ఫ్యాషన్ డీకోడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.